ఏపీడీఎస్సీ స్వాతంత్ర్య పూర్వ కమిషనర్లు. చార్లెస్ వుడ్ కమిషన్ నియమించిన గవర్నర్ జనరల్ ఎవరు? జవాబు డల్హౌసీ. ఇంగ్లీష్ రాని వారికి మాతృభాషలో బోధించాలని పేర్కొన్నది చార్లెస్ వుడ్. చార్లెస్ వుడ్ విద్యను ఎన్ని స్థాయిలో సూచించాడు? 5 స్థాయిలో సూచించాడు. ప్రైవేట్ పాఠశాలలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చి వారిని సూచించింది చార్లెస్ వుడ్. భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయం ఏది? కోల్కతా, మద్రాస్, ముంబై. ఏ కమిషన్ సిఫార్సు మేరకు మద్రాస్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు? చార్లెస్ వుడ్. హంటర్ కమిషన్ నియమించిన గవర్నర్ జనరల్ రిప్పన్. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రాథమిక విద్య స్థానిక సంస్థలకు చెందుతుంది అని సూచిస్తుంది? 243G ఆర్టికల్. ప్రజలకు అవసరమైన పాఠ్య ప్రణాళికను రూపొందించి మాతృభాషలో విద్యను అందించాలని పేర్కొన్నది. జవాబు హంటర్. ఉన్నత కళాశాలను విద్యను ప్రైవేటు పరం చేయాలని సూచించిన వ్యక్తి హంటర్. శిక్షణ పొందిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని ప్రప్రదంగా పేర్కొన్నది హంటర్ కమిషన్. గోఖలే ఉచిత నిర్బంధ విద్య కోసం ఏ సంవత్సరంలో తీర్మానం ప్రవేశపెట్టారు? 1911 సంవత్సరంలో. గోఖలే తీర్మానంలో పేర్కొన్నది విద్యకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పారు. ఉచిత నిర్బంధ విద్య కోసం లెజిస్లేటివ్ కౌన్సిల్గా తీర్మానం పెట్టిన మొట్టమొదటి భారతీయుడు గోఖలే. భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్న ఉచిత నిర్బంధన విద్య 45వ ఆర్టికల్. ఇది మూలంగా దీన్ని పేర్కొనవచ్చు గోఖలే తీర్మానం. కేంద్ర విద్యా సలహా మండలి ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1921 సంవత్సరంలో. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మానసిక శారీరక వికలాంగులకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలని సూచించిన విద్యా కమిషన్ సార్జెంట్. స్త్రీ విద్యను అభివృద్ధి పరచడానికి మహిళా కళాశాలలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నది ఎవరు? రాధాకృష్ణన్. జవాబు కొఠారి కమిషన్ నివేదికలో తొలి వాక్యం దేశ భవిష్యత్తు తరగతి గదులు నిర్మించబడడం. 10 సంవత్సరాలు పాఠశాల విద్యలో ఈ క్రిందివి తప్పనిసరిగా ఉండాలని కొఠారి కమిషన్ పేర్కొన్నది సైన్స్ మరియు గణితము. మానవ శక్తి అవసరాలను అభివృద్ధి పరుచుకునే విద్యను విస్తరింపాలని పేర్కొన్న విద్యా కమిషన్ కొఠారి కమిషన్. విద్యార్థులను సరైన దారిలో పెట్టడానికి మార్గదర్శక సేవలను విద్యలో అంతర్భాగంగా ప్రవేశపెట్టడానికి సూచించిన విద్యా కమిషన్ కొఠారి కమిషన్. SUPWను సూచించిన విద్యా కమిషన్ పటేల్ కమిటీ SUPW కోసం వారానికి ఎన్ని గంటలు కేటాయించాలని సిఫార్సు చేసింది? 6 గంటలు. ప్రాథమిక పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించడానికి నల్లబల్ల పథకాన్ని అమలు చేయిస్తామని దీనిలో పేర్కొన్నారు. NPE 1986. గ్రామ విద్యా కమిటీలు ఏర్పాటు చేసిన సూక్ష్మ విద్యా ప్రణాళిక బాధ్యత ఆ కమిటీలకు అప్పచెప్పాలని దీనిలో పేర్కొన్నారు. ఆచరణ కార్యక్రమం 1982. ప్రాథమిక స్థాయిలో స్కూల్ బ్యాగులు మరియు ఇంటి పని
నిషేధించాలని పేర్కొన్నవారు? యశ్పాల్. జనార్దన్ రెడ్డి విద్యా కమిటీ పేర్కొన్న సిఫార్సు. ప్రాథమికోన్నత పాఠశాల నిష్పత్తి 1.4 నుండి 1.3కి పెంచాలి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను స్థానిక సంస్థలకు బదలాయించారు? 73వ సవరణ ద్వారా. ప్రతి విద్యార్థికి ఇంటి కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాలను పేర్కొన్నది. జనార్దన రెడ్డి. వ్యక్తి శక్తులను సామర్థ్యాలను బలోపేతం చేయడాన్ని ఏమని పేర్కొనవచ్చును? సాధికారిత కలిగిన ఉపాధ్యాయులే విద్యార్థులను ఆలోచింపజేసి విజయవంతమైన అభ్యసనాన్ని అందించగలరని పేర్కొన్న శాస్త్రవేత్త. జవాబు గుడ్ మ్యాన్. ఉపాధ్యాయ సాధికారతను ఎన్ని అంశాలు ప్రభావితం చేస్తాయని విద్యావేత్తలు గుర్తించారు? నల్లబల్ల విద్యా విధానాన్ని ఏ కార్యక్రమంలో పేర్కొన్న మాదిరిగా అమలు చేశారు? 1986 జాతీయ విద్యా విధానం. నల్లబల్ల విద్యా పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1987వ సంవత్సరంలో. నల్లబల్ల విద్యా పథకం ప్రధాన ఉద్దేశం? జవాబు అదనపు తరగతి గదుల నిర్మాణం, అదనపు ఉపాధ్యాయ నియామకం, బోధనా పరికరాలు పంపిణీ. స్త్రీ సాధికారత సమన్వయం. సమాజంలో బాలిక విద్యపై అపోహలు తగ్గించడం, బాలికల విద్య ప్రాముఖ్యాన్ని ప్రచారం చేయడం. 3 నుండి 5 సంవత్సరాల పిల్లల కోసం పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రం లేదా అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాల పరిధిలో స్థాపించడం ద్వారా చిన్నపిల్లల సంరక్షణ బాధ్యత నుండి తప్పించి బాలికలు బడిలో కొనసాగేలా చేయడం. ఉపాధ్యాయ ప్రవర్తనలో బాలికల పట్ల అనుకూల దృక్పథ తీసుకురావడానికి ఉపాధ్యాయ శిక్షణలో ప్రత్యేక అంశాలు పొందుపరచడం. పూర్వ ప్రాథమిక విద్యలో బాలికల నమోదు ప్రోత్సాహం. బలహీన వర్గాల బాలికల కోసం ప్రాథమిక విద్యాస్థాయిలో కూడా గృహ వసతి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి. మహిళలందరికీ వయోజన సదుపాయాలు కల్పించడం, బాలికల్లో జీవన నైపుణ్యాలు అవగాహన కల్పించడం. మానసిక వైకల్యం. సగటు విద్యార్థి కంటే తక్కువ ప్రజ్ఞ స్థాయి ఉంటే పిల్లలను మానసిక వైకల్యం పిల్లలు అంటారు. ఒక వ్యక్తి వయసుకు తగ్గ తెలివిలేని లక్షణాలు ప్రదర్శించే పరిస్థితిని మానసిక వైకల్యం అని వికలాంగుల చట్టం 1995లో పేర్కొన్నది. మానసిక వైకల్యం గల పిల్లల లక్షణాలు. ఈ లోపాలు చిన్న వయసులో గుర్తించలేం. చలన జ్ఞానేంద్రియాలు భాగాలు తక్కువ స్థాయిలో అభివృద్ధి చెంది ఉంటాయి. వీరు చాలా నెమ్మదిగా విద్యను అభ్యసిస్తారు. ప్రజ్ఞ స్థాయి తక్కువగా ఉంటుంది. పరిగెత్తడం, గెంతడం చేస్తారు. వీరు చదువుతారు కానీ విషయాన్ని అర్థం చేసుకోలేరు. వీరికి సాంఘిక నైపుణ్యాలు తక్కువగా ఉంటాయి. అభివృద్ధి దశలో అన్నీ ఆలస్యంగా జరుగుతాయి. శరీర ఆకృతి కూడా వేరుగా కనిపిస్తుంది. వీరికి జ్ఞాపకం శక్తి తక్కువ. మానసిక వైకల్యం వర్గీకరణ. ఇది 4 స్థాయి ఉంటాయి. మొదటి స్థాయి మిత స్థాయి మానసిక వైకల్యం, రెండవ స్థాయి తక్కువ మానసిక వైకల్యం, మూడవ స్థాయి తీవ్ర మానసిక వైకల్యం, నాలుగవ స్థాయి అతి తీవ్ర మానసిక వైకల్యం. మొదటిది
మితస్థాయి మానసిక వైకల్యం. వీరి ప్రజ్ఞాలబ్ధి స్థాయి 50 నుండి 70 మధ్యలో ఉంటుంది. వీరు విద్యలో అభ్యసించగలరు, సాధారణ ఉద్యోగాలు చేయగలరు. ఇది రెండవ నైపుణ్యం. తక్కువ మానసిక వైకల్యం. వీరి ప్రజ్ఞాలబ్ధి స్థాయి 30 నుండి 50 మధ్యలో ఉంటుంది. వీరు శిక్షణ ద్వారా కొన్ని పనులు చేయగలరు, నైపుణ్యం లేని వృత్తులు చేపట్టగలరు. మూడవది తీవ్ర మానసిక వైకల్యం. వీరి ప్రజ్ఞాలబ్ధి స్థాయి 20 నుండి 30 మధ్యలో ఉంటుంది. వీరికి శారీరక లోపాలు ఉంటాయి. వీరికి శిక్షణ ఇవ్వవచ్చు, శిక్షణ ద్వారా వారి పనులు వారు చేసుకోగలరు. నాలుగవది అతి తీవ్ర మానసిక వైకల్యం. వీరి ప్రజ్ఞాలబ్ధి స్థాయి 20 కంటే తక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువ కాలం జీవించలేరు. జీవించి ఉన్నంత కాలం ఇతరుల పర్యవేక్షణ అవసరం.